ఇదేంటి షూటింగ్ అని చెప్పి ఒక్కరు కూడా రాలేదు. అసలు డైరెక్టర్ అంటే విలువ లేకుండా పోతుంది. బాబు కెమెరామెన్, ఒకసారి అటు తిప్పి ఎవరో వస్తున్నట్టున్నారు. హాయ్రా. హాయ్రా. ఏంటి ఇంకా సినిమా రాలేదా? ఆడు హీరోగా కొంచెం లేట్గా వస్తాడు. హాయ్ రా. హాయ్ మామా. ఏంటి ఇంకా అవి కూడా రాలేదా? ఫోన్ చేయండి రా, లేట్ అవుతుంది కదా. హలో, ఎరా ఎక్కడున్నావురా? బా నీకోసం వెయిటింగ్, రారా. వస్తున్నారా 5 minutes. సరే ఓకే. హలో, ఎక్కడున్నావు? ఇందాక నుంచి పక్కనే ఉన్నా అంటున్నావు. ఇప్పుడు కనుక రాకపోతే నిజంగానే పక్కన పెట్టేస్తాను. సరే రా, తొందరగా. బాయ్. పక్కనే ఉన్నా కదా, ఎందుకంత ఇరిటేషన్? ఇరిటేషన్ కాదు, ఫ్రస్ట్రేషన్. ఏదైనా రెస్టారెంట్కి తీసుకెళ్ళి. అవునా, అయితే పద ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి స్ప్రైట్ తాగుదాం. నేను ఎప్పుడు అలా బైక్ మీద అమ్మాయిని తీసుకెళ్తాను. బ్యాంక్ కన్నం వేసినప్పుడు రా. నా నిరీక్షణ నీకు నిర్లక్ష్యంగా జోకులు వేసినలా ఉందా? అబ్బా ఏడవకురా. అయినా నువ్వేంట్రా, ఎవరైనా లవర్ కోసం ఆశగా వెయిట్ చేస్తారు, లేకపోతే జల్సీగా వెయిట్ చేస్తారు. ఏదో రుణమాఫీ కోసం రైతులు వెయిట్ చేస్తున్నట్టు ఓపిక్గా, ఉద్యోగం కోసం నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నట్టు నిరాశగా వెయిట్ చేస్తున్నావు ఏంట్రా? ఇప్పుడు కావాల్సిన నీ డైలాగులు కదరా, నీ డైరెక్షన్. ఏం చేస్తే నాకు లవర్ వస్తుందో చెప్పు మావా, చేస్తా. ఏమైనా చేస్తే వచ్చేది ఆయుసం రా, అమ్మాయి కాదు. అయినా డైరెక్ట్ చేయడానికి నేనైనా రాజమౌళినా లేకపోతే రాఘవేంద్ర బిఏనర్? ఏంట్రా ఎందని చూస్తాను తెగ ఎక్స్ట్రా చేస్తున్నావు. ఏదో ఈ ట్రెండ్ తగ్గట్టు ఐడియా చేస్తావు అనుకుంటే. ఈడేంట్రా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యండి ట్రెండ్ ఫాలో అవుతానంటాడు. మనం ట్రెండ్ ఫాలో అవ్వకూడదురా, ట్రెండ్ సెట్ చేయాలి. ఏంటి? ట్రెండ్ సెట్ చేయాలి. నాకు వాచ్లో టైం సెట్ చేయడమే రాదు, నువ్వు ట్రెండ్ సెట్ దాకా వెళ్ళిపోయావా? ఈ రోజులో చాలా మంది అమ్మాయిలు అందానికి ఆస్తుల కన్నా టైంకి టాలెంట్గా పడిపోతున్నారు మా. ఈవినింగ్ రూమ్కి రారా, నాతో చాలా మంది అమ్మాయిలు ఫేస్బుక్లో చాట్ చేస్తుంటారు, వాళ్ళకి నీకు ఫ్రెండ్స్గా పరిచయం చేస్తా. పా ఏముందరా? ఏముంది, 4 బుక్ చేయి. మా ఇలాంటి ఆఫర్లు ఉంటాయా? కంగారు పడకు, బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేయమన్నా. రండి వెళ్దాం. ఇప్పుడు దాకా ఏం చేశారు నువ్వు? ఎన్నింటికి రా వచ్చేది నువ్వు? రా లోపల మీ ఎవడేం చేస్తున్నాడు? చీటింగ్. చాటింగ్. ఏదైనా ఒకటేలే. ఎందుకు నువ్వేం చేస్తున్నావురా? ఇది స్కైప్, ఇది వాట్సప్, ఇది ఫేస్బుక్. ఈ నగరానికి ఏమైంది? ఒకవైపు ఆడు చాటింగ్, ఒకవైపు ఈడు చాటింగ్. మీరు ఇలాగే ఉంటే భారీ మూల్యం చెల్లించక తప్పదురా. ఈ ఆనందాన్ని ఎవరు కోరుకోరు. వామ్మో. ఎరా మామ. హాయ్ మామా. హాయ్ మామా. హాయ్ మామా. రవిగడ్ కంటే లవర్ లేదు, నీకేమైందిరా? హ్యాపీగా నీ లవర్ తీసుకుని పార్క్ వెళ్ళక? నీకు తెలుసు కదరా, వాడు ఫ్రీగా వస్తే సంపూర్ణేష్ బాబు సినిమా కూడా 100 సార్లు చూస్తాడు. నువ్వు స్టార్ట్ చేయమావా. ఏంట్రా స్టార్ట్ చేసేది? నువ్వు రాగానే స్టార్ట్ చేయడానికి నువ్వు వచ్చిన సిట్టింగ్ కాదు, చాటింగ్కి. దీనికి ఒక ప్రాసెస్ ఉంది, నువ్వు అనుకున్నంత ఈజీ ఏం కాదు. ప్రాసెసా? ఫస్ట్ ఫేక్ ఐడి క్రియేట్ చేయాలి, తర్వాత హై ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి. రే ఆపరా బాబు, ఆయన ఉంటే తెలచారు ఎందుకని ఇవన్నీ తెలిసి నీ గురించి వస్తారా నేను? హలో
హలో, ఏం చేస్తున్నావురా? సడన్ గా చాట్ ఆపేసావేంటి? ఏం లేదురా, అమ్మకి హెల్త్ బాగోకపోతే వంటలో హెల్ప్ ఓ చేస్తున్నాను. అవునా, అందుకే నువ్వంటే ప్రాణం బంగారం. నీటురా. నువ్వేం చేస్తున్నావు? అదరగొడుతున్నా. అదరగొడుతున్నా? ఎవరిని? ఏ థమ్సప్ తాగుతున్నా. ఈ రోజు ఏదోటి అదరకొడదామని. ఓసి నీ యాడ్స్ పిచ్చి తాగలయ్యా. నువ్వు అదరగొట్టడం కదే, నన్ను బెదరగొడుతున్నావు. ఐ కాల్ యూ లేటర్. అమ్మ పిలుస్తుంది. అమ్మా వస్తున్నా. ఎవరు? రమ్యానా? అవును మామ. అదృష్టం ఉండొద్దు. ఎవరికి? తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి రా. ఇలాంటి యాక్టర్ని మిస్ అయిపోయిందిరా మామ. నువ్వు ఆపరా బాబు, నువ్వు చేయరా బాబు. హాయ్. హలో, ఏంటి సీరియస్? అబ్బా, ఇప్పుడు దీన్ని ఎలా కూల్ చేయాలి? నైట్ చాట్ చేయలేదు. ఏంట్రా వాళ్ళు చాలా స్పెషల్గా ఉన్నావు? స్పెషల్ గా కనిపించడానికి నేనేం గ్లామర్ రాసుకురాలా. అది అదొక పడింది పంచ్. నన్నేనా ఇడంది? ఏంటోరా, ఈరోజు నిన్ను తాగుతూనే ఉండిపోవాలనిపిస్తుంది. ఏ బిస్కెట్ బిస్కెట్ మా బిస్కెట్ తీసుకురా. నేనేం రెక్సోనా వాడను. బా, దీని యాడ్స్ పిచ్చి తగలయ్యా. ఏంటి ఈరోజు తేడాగా ఉన్నావు? తేడాగా ఉండటానికి నేనేం ఫాగ్ డియోడెంట్ కాదు. అరే, కారణం చెప్తున్నా కాల్చి తింటావేంటి? హలో, ఎక్కడున్నావురా? రెస్టారెంట్లో రా. నువ్వు? ఇప్పుడే లేచారా? ఇప్పుడు లేవడం ఏంట్రా? నైట్ అంతా ఫుల్ చాట్ రా. నేను కూడా. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింది. అవునా? నువ్వు చాలా ఫాస్ట్గా ఉన్నావురా బాబు. నేను కాదురా బాబు, తనే ఫాస్ట్గా ఉంది. నువ్వు కూడా ఫోన్ నెంబర్ అడగరా. సరే సరే, నేను కొద్దిగా బిజీగా ఉన్నారా. ఐ విల్ కాల్ యూ లేటర్. బాయ్ బాయ్. నైట్ చాట్ ఎందుకు చేయలేదు? నైట్ సిస్టర్కి రికార్డ్ రాయడం వల్ల చాట్ చేయలేకపోయాను రా. ఈ విషయం ఒక మెసేజ్ చేయొచ్చు కదా, దీనికి కూడా టైం లేదా? ఇదేరా నీలో నాకు నచ్చింది. అయినా నా మీద నీకు లవ్ తగ్గిపోతుందిలే. సారీరా, అయినా తగ్గిపోవడానికి ఇదేనా ఒంట్లో కొవ్వరా నీ మీద లవ్? వీటికేం తక్కువ లేదులే. ఫైవ్ మినిట్స్లో కాల్ చేస్తా. బాయ్. ఏంట్రా డల్గా ఉన్నా? సెంచరీ మిస్ మా. ఎంత కొట్టావురా? 98. 98ఆ? కొట్టుండే సెంచరీ అయ్యేది. 2 కొట్టా. రెండు రన్లు కొడతాకి 2 ప్యాడ్లు, 2 గ్లౌజులు, ఒక బ్యాట్. ప్రిపేర్ అవ్వలేదని పెన్ లేకుండా ఎగ్జామ్కి వెళ్తామా? ప్రాక్టీస్ లేదని ప్యాడ్స్ లేకుండా పిచ్ మీదకి వెళ్తామా? సరే కానీ నువ్వేంటి అంత బిజీగా ఉన్నావు ఫోన్లో? స్వీటీ కాల్ చేసిందిరా, కలుద్దామంటుంది. నిన్ను అడిగి డేట్ ఫిక్స్ చేద్దామని చెప్పి 5 మినిట్స్లో కాల్ బ్యాక్ చేస్తాను రా. నువ్వు కూడా తను అడగరా, నలుగురం కలుద్దాం. నీ లవర్లు ఎన్నిసార్లు చూపించవు కదరా బాబు. తనకి ఇష్టం ఉండదురా అందరితో కలవడం. తను చాలా రిజర్వ్డ్ పర్సన్. అలాంటి అమ్మాయి నన్ను లవ్ చేస్తుందంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నాకు కూడా. సరే కానీ మ్యాగీకి కూడా ఫోన్ చేయరా. తను కూడా కలవడం ఓకే అనుకో, నెక్స్ట్ సండే 4 o'clock పార్క్ రమ్మని చెప్పు. ఓకే. మా ఓకే అందరా, నెక్స్ట్ సండే 4కి. ఓకే ఓకే. ఫేస్బుక్లో లవ్ ఉందని తెలిస్తే నోట్బుక్ తీసుకుని కాలేజ్కి వెళ్ళేవాడిని కాదరా మామ. ఏంట్రా డల్గా ఉన్నావు? ఏం లేదు మామ, నాకెందుకు తప్పు చేసినట్లుంది. ఎమోషన్స్తో ఆడుకుంటున్నానేమో అనిపిస్తుంది. నీకు క్రికెట్ అర్థం సరిగ్గా రాదు, మళ్ళీ ఎమోషనల్తో ఆడుకోవటం అపరా నువ్వు. కాదురా,
అనవసరంగా నీ మూడు పాడు చేసుకోకరా, నా మూడు పాడు చేయకరా బాబు. అసలే నేను ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఉన్నారా. ఇదిగో ఈ 5 స్టార్ తీసుకో, పండుగ చేసుకో, తిను. అరే స్వీట్ ఫోన్ రా మామ. ఆగరా. హలో, ఎక్కడున్నావు? ఎంట్రన్స్. ఓకే ఓకే, అక్కడే ఉండు, వచ్చేస్తున్నా. తను ఎలా ఉందో చూడాలని పిచ్చ ఎక్సైట్మెంట్ గా ఉందిరా. మ్యాక్ కూడా ఫోన్ చేసి తొందరగా రా, తను 5 minutes లో వస్తా ఉంది. నాకు కూడా ఎగ్జైట్మెంట్ గా ఉంది, చూద్దాం రా. ఏ కళ్ళు కనిపించట్లేదా? అదేగా నీ డైలాగ్. అప్డేట్ అవ్వండి భయ్యా. నువ్వు ఇట్లా అప్డేట్ అవ్వలేక ఆగడ తీసాడు మామ. నేను ఇప్పుడు అప్డేట్ ఆగలేను. పదరా. రవి, స్వీటీ, హా బై ద బై, ఈ నా ఫ్రెండ్ సీను. ఈడు 5 స్టార్ నిజంగా మాయమైపోయాడు ఏంటి? ఓ అమ్మాయి వారానికి పడద్ది, ఇంకొక అమ్మాయి 4 రోజులకి పడద్ది, మరో అమ్మాయి సంవత్సరానికి పడద్ది. ఫైనల్ గా ఏ అమ్మాయినా మగాడికి పడాలి, పడుద్ది. అది సృష్టి ధర్మరా. ఇప్పుడు చూడు. ఇక్కడ దక్కున్నావేంట్రా? రారా రా. ఎవడరా దీనికి టైటిల్ లవ్ చాటింగ్ అని పెట్టింది? లవ్ చీటింగ్ అయితే మార్నింగ్ మొబైల్లో మెసేజ్ పంపడం మర్చిపోయాడని మధ్యాహ్నం అన్ఫ్రెండ్ చేసే అమ్మాయిలు, బర్త్డేకి ఫస్ట్ విష్ చేయలేదని ఫేస్బుక్లో అకౌంట్ను బ్లాక్ చేసే అబ్బాయిలు. ఉన్న ఈ ట్రెండ్లో టెక్నాలజీ లవర్స్ను కలపడానికంటే విడదీయటానికే ఎక్కువ హెల్ప్ చేస్తుంది. తన లవర్లో నచ్చని ఏదో ఒక గుణం వేరొకరిలో వెతుక్కుంటూ తన లవర్ని దూరం చేసుకునే వారికి మా ఈ లఘు చిత్రంతో మార్పు తీసుకొచ్చే ప్రయత్నమే ఈ లవ్ చీటింగ్.